సాయిరామ్ మార్నింగ్ ఏమో తెస్తున్నట్టున్నారు. ఏం లేదన్నా వచ్చింది వాటర్. ఓకే రైట్. రాజాని ఏదో కలుపుతున్నాడు. అవురా ఈ మధ్య వెయిట్లు బాగా లేపుతున్నాడు అన్న. అవు నువ్వు కూడా అదే చూస్తున్నా, ఏదో కలుపుతున్నావు. మొత్తానికి మతలబ్ అయితే వేస్తున్నాడు. ఉంది దాంట్లో ఏదో. అమ్మో ఫస్ట్ సెట్ 30 కొట్టిండు. దీంట్లో ఏదో ఉంది. ఆ ప్రీ వర్కౌట్ ఏందో కనుక్కోవద్దాం ఒకసారి పోయి. ఏందన్నా ఇంత వెయిట్ వేస్తున్నావు? ఫస్ట్ ఏం కలిపినావా రాగానే ప్రీ వర్కౌట్లా? ప్రీ వర్కౌట్ ఏం తమ్మి, అన్ని ఖర్చు పెట్టొద్దు. మనం మంచి చూసుకోవాలి, తక్కువ లైట్ చూసుకోవాలి. తక్కువ అంటే ఎంతలోనా? మా దగ్గర సిగరెట్ ఉంది తమ్మి ఒకటి. నాకు కూడా చెప్పన్నా జరా, ఇలాగ నేను కూడా లడ్డు వేత. సరే కొంచెం టైం చేస్తా, చూపిస్తా కొంచెం. చల్ ఇది ఇంత పెద్దగా ఉంది నాన్న ఇది. చింపితే చిన్నగా ఇది వర్కౌట్ పెద్దగా అవుతుంది. ప్రీ వర్కౌట్ హాట్ వాటర్లో కొద్దిగా వాటర్ కలుపుకొని కాఫీ అంతే. వర్కౌట్ కొత్త ర్యాంపే మామూలుగా ఉండదు. కానీ జల్దీ ఏంటమ్మా వర్కౌట్ చేయమంటే ఏదో కలుపుతున్నారు. ప్రీ వర్కౌటా? ఏది ఇదా? రాజారెడ్డి అని ఇచ్చిండా? ఇది వేసి మీరు వెయిట్లు కొడదాం అనుకుంటున్నారా? ఇది కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ, ప్రీ వర్కౌట్ కాదు. చెప్తా ఇది ఎందుకు తాగాలి ఎందుకు తాగద్దు అనేది. చలో పిల్లలు, చరణ్ పెద్ద లడిగా తెచ్చుకున్నావు కదా. అయితే ఇది వచ్చి ఇన్స్టెంట్ కాఫీ. ఓకే, ప్రీ వర్కౌట్స్ ఎవరైతే జిమ్లో వాడతారో అవి ప్రీ వర్కౌట్స్ అంటే ఇది ఇలా ఉంటాయి. ఓకే, దీనికి దానికి తేడా ఏంటి అని అంటే 2 రూపీస్కి దొరికే ఈ ప్రీ వర్కౌట్ కాఫీలో, ఇన్స్టెంట్ కాఫీలో 30 mg కెఫెన్ ఉంటుంది. 30 mg కెఫెన్ అంటే మీరు యాక్టివ్ అవ్వడానికి సరిపోయేంత కెఫెన్ దీంట్లో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం ప్రీ వర్కౌట్స్ ఏదైనా తీసుకుంటే మినిమం 200 mg కెఫెన్స్ ఉంటాయి. దీంట్లో ఇంకా డిఫరెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. L-సిట్రిలిన్ అని, L-ఆర్జినైన్ అని, బీటా ఎలెనిన్ అని. ఈ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే మనకి బాడీలో పంప్కి హెల్ప్ చేస్తాయి, కొంచెం స్ట్రెంగ్త్ బిల్డ్ చేస్తాయి చేయడానికి ఇవన్నీ. అది కాకుండా దీంట్లో కెఫీన్ ఎందుకు ఉంది అని అంటే కొంచెం ఫోకస్డ్గా వర్కౌట్స్ చేసుకోవడానికి. దీనికి డిఫరెన్స్ ఏమొస్తుందంటే, తాగినప్పుడు ఏమవుతుందంటే ఇది అసిడిక్ నేచర్తో ఉంటుంది. బై నేచర్ ఇది అసిడిక్ నేచర్తో ఉంటుంది. అసిడిక్ నేచర్ అంటే ఏంటిది? తాగిన తర్వాత కడుపు బ్లోట్ అవ్వడము, ఫుల్గా కనిపించడము, వర్కౌట్స్ చేసేటప్పుడు అన్ఈజీగా ఉండడం, ఇవన్నీ జరిగేది ఇన్స్టెంట్ కాఫీతో జరుగుతాయి. అదే మీకు ప్రీ వర్కౌట్స్లో ఇటువంటి ఏం జరగదు.